నమస్కారం, వంటింటి చిట్కాలకు స్వాగతం. మొదటిది, గసగసాలను వేడి నీళ్లలో నానబెట్టి రుబ్బితే మిశ్రమం మెత్తగా వస్తుంది. రెండవది, సీసా లోపలి భాగంలో నూనె రాసి జామ్ను ఉంచి నిల్వ చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. మూడవది, పాస్తాను ఉడికించే నీళ్లలో చెంచా ఆలివ్ నూనె, చిటికెడు ఉప్పు వేస్తే ఒకదానికొకటి అతుక్కోవు. నాలుగవది, కూరల వేపుళ్లలో నూనె ఎక్కువైతే బ్రెడ్ ముక్క లేదా ఉడికించిన ఆలూగడ్డ అనగా బంగాళదుంప ముక్క వేసి కాసేపయ్యాక తీస్తే సరిపోతుంది. ఐదవది, గ్రేవీ సూప్ చేసేటప్పుడు నీళ్లు ఎక్కువైతే మొక్కజొన్న పిండి చేర్చండి. ఆరవది, దోశలు మెత్తగా రావాలంటే దానిలో కొంచెం ఉడికించిన అన్నం కానీ మరమరాలు కానీ మిక్సీలో వేసేటప్పుడు వేస్తే సరిపోతుంది. ఏడవది, బఠానీలు ఉడికించే ముందు అరచెంచా పంచదార లేదా 4 చుక్కల వెనిగర్ చేర్చితే అవి రంగు మారకుండా ఉంటాయి. ఎనిమిదవది, మసాలా కూరల్లో పెరుగు లేదా మజ్జిగ వేయాలంటే పెరుగులో కొద్దిగా వరిపిండి కలిపి అప్పుడు కూరల్లో వేయండి. తొమ్మిదవది, టమాటా సూప్లో కొద్దిగా బీట్రూట్ రసం కలిపితే మంచి రంగు వస్తుంది. ఆఖరిది, పూర్ణం ఉండలు పిండిలో ముంచి నూనెలో వేసే ముందు 10 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్ లో ఉంచితే అవి చెట్లవు. వంటింటి చిట్కాలపై మేం పెట్టే వీడియోలన్నీ చూడండి, వంటింటి ఎక్స్పర్ట్స్ గా మారండి. మీకేమైనా చిట్కాలు తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. మీరు కొత్త చిట్కాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.